మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మొదటి మార్గశిర ఆదివారము, పైగా ధనుర్మాసంలో వస్తున్న మొదటి ఆదివారము కనుక రేపు ఉదయం నిద్రలేవగానే ఇలా చేస్తే చాలు 24 గంటల్లో కష్టాలు కన్నీళ్లు పోతాయి. మీకు ఉన్న బాధలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. ఆదివారం పూట త్వరగా నిద్రలేవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరూ నిద్రలేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవటం, తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లలు ముఖం చూడటమో చేస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామోనని మదనపడిపోతూ ఉంటారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా, అంతా చెడే జరుగుతూ ఉన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశామో అందుకనే ఇలా జరుగుతుందని, ఏ పని అవ్వటం లేదని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేచాక సముద్రము, గుడి గోపురము, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది. దూడతో ఉన్న ఆవును లేదా పురుషులు తమ భార్యలను చూసినా మంచే జరుగుతుంది. కానీ ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. జుట్టు విరబోసుకుని ఉన్న స్త్రీలను, బొట్టు లేని వారిని కూడా చూడరాదు. అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేని గిన్నెలు, పాత్రలను కూడా చూడకూడదని, చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. అయితే ప్రత్యేకించి రేపు ఆదివారం రోజు ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు 24 గంటల్లో మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ధనుర్మాసంలో వస్తున్న ఆదివారం రోజు ఉదయం లేవగానే ఏం చేస్తే 24 గంటల్లో కుబేరులుగా మారిపోతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అహంకారం వలన ఎలాంటి కీడు జరుగుతుందో తెలిపే కథను విందాం. ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలు ఉన్న పెద్ద గదిలోనికి వెళ్తే అవన్నీ ప్రాణమున్న వాటిలాగా మన పక్కన ఉన్నట్టు, మనకు చెయ్యి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతూ ఉన్నట్టు సజీవంగా ఉండేవి. ఆ శిల్పాలకు ఎటువంటి వారైనా సరే మంత్రముగ్ధులు కావలసిందే. ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యము నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి, మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పాడు. చావు కబురు వినగానే శిల్పికి చెమటలు పట్టాయి. అప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మలాంటి వాడిని కదా. బ్రహ్మగారు మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను కాబట్టి నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజుకల్లా నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వాపస్ వెళ్ళిపోతుంది, అనగా తిరిగి వెళ్ళిపోతుందని అతడు భావించాడు. నేను మృత్యువుకు దొరకను అని అనుకున్నాడు. ఇక అతను చనిపోయే రోజు వచ్చింది. అచ్చం తనలాగా ఉన్న శిల్పాలు 7 చెక్కి ఆ రోజు ఒకదాని వెనుక దాక్కున్నాడు. మృత్యుదేవత ఆ గదిలోనికి వచ్చింది. ఆ శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు. మృత్యుదేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదు అని అనుకున్నాడు. అప్పుడు మృత్యుదేవత ఇలా అంది, ఈ శిల్పి ఎవరో గాని ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు.
కానీ ఈ ఒక్క శిల్పిలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అని అంది. అంతే. వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో ఎక్కడుంది తప్పు, అంతా చక్కగా ఉంది, ఏ తప్పు లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ, నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని, కానీ నిన్ను గుర్తించడానికి చిన్న అబద్ధం చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. చూడు, ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు, కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు. చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకుని వెళ్ళిపోయింది. కనుక మనం పెంచుకునే అహంభావం అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు. మనం కనుగొన్నదే కరెక్ట్, ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం. వీడియోలోకి వస్తే ధనుర్మాసం అంటే సూర్యుని మాసం. ధనుర్మాసంలో వచ్చే ఆదివారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ధనుర్మాసంలోని ఆదివారాలలో సూర్యుని ఆరాధిస్తే చాలా మంచిది. ఈరోజు ఉదయం లేవగానే చకచకా స్నానం చేసుకుని ఒక రాగి చెంబులో కానీ లేదా రాగి పాత్రలో కానీ శుద్ధమైన నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలపండి. తర్వాత ఆ పాత్రను మీ చేతిలో పట్టుకుని తూర్పు వైపు తిరిగి పాత్రలోని నీటిని సూర్యునికి ఆర్జ్యం ఇవ్వండి. ధనుర్మాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజు సూర్యుడికి ఆర్జ్యం ఇస్తే చాలా మంచిది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఇక ధన సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం రోజు ఉదయం లేవగానే డోర్ తీయకముందే ఒక చిన్న గ్లాసును తీసుకుని ఆ గ్లాసులో కొన్ని పచ్చిపాలు పోయండి. అంటే ఒక 2 స్పూన్ల పాలు తీసుకుంటే సరిపోతుంది. ఆ పాలల్లో చిటికెడు పసుపును కలపండి. తర్వాత ఆ పాలను తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ ఓపెన్ చేసి గుమ్మానికి 2 వైపులా కూడా ఈ పాలు చల్లండి. జస్ట్ చేతితో తీసి చిలకరించండి, సరిపోతుంది. లేదు మేము పాల ప్యాకెట్లు వాడుతాము, ఆ సమయంలో పాలు ఉండవు అనుకునేవారు ఉదయం లేచి తలుపు తీసి పాల ప్యాకెట్ తెచ్చుకొని అప్పుడు ఆ పాలతో ఈ పరిహారం చేయండి. ఇల్లు తుడవక ముందే ఈ పరిహారం చేసేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా ధనుర్మాసంలో వచ్చే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఒక్క రోజులోనే మీ మనసులో బాధలు, కష్టాలు, కన్నీళ్లు పోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మనిషి ప్రశాంతంగా ఉంటే అన్నీ ఉన్నట్లే, కోటీశ్వరులతో సమానమైనట్లే. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న చిన్న పనులను చేసి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.